చాలా మంది నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది యూనివర్స్లో. తదాస్తు అనేటువంటి సౌండ్ మనకి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అందుకని మనం ఏం మాట్లాడినా చాలా పాజిటివ్గా మాట్లాడాలి. మన గురించి మనమైనా సరే, వేరే వారినైనా సరే. ప్రతి మాట మనం మాట్లాడేటప్పుడు నేను అని స్టార్ట్ చేసే ప్రతి మాట కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. నెగిటివ్గా మాట్లాడారా మీకు అలాగే జరిగిద్ది అనమాట. మరీ ముఖ్యంగా కన్న తల్లి, కన్న తండ్రి చాలా బాధ్యతతో మాట్లాడాలి. బాధ్యత లేకుండా మాట్లాడితే పిల్లల జీవితం అనేది అలాగే ఉండిపోయింది అనమాట. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చాలా పకడ్బందీగా మాటలు మాట్లాడాలండి. మనం మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా ఆచి తూచి మాట్లాడాలి. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్తు అనమాట. చాలా మంది తల్లులు చూడండి, నోటుకు వచ్చినట్టు తిడుతూ ఉంటారు. అలా తిడటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్ వచ్చేసి సంపద అనేది బ్లాక్ అయింది అనమాట. డబ్బు సంపద ఏదైనా సరే బ్లాక్ అయిపోతా ఉంటాయి. ఆనందంగా ఉండాలి, ఆప్యాయతతో ఉండాలి. అప్పుడే అనురాగం ఎక్కువైపోయి యూనివర్స్ ఏం చేస్తుందంటే ఈ కుటుంబానికి ఎక్కువ ఆస్తిని ఇవ్వాలి, ఎక్కువ సంపదనివ్వాలి, డబ్బు ఆకర్షణ చేయాలి అని చెప్పేసి మన గురించి ఒక ప్లాన్ అనేది చేసింది అనమాట. అందుకనే మాట చాలా ముఖ్యం అని చెప్తున్నాను నేను. ఎక్కడైనా సరే ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకూడదు. వారి ముందు మాట్లాడితే ఓకే, వారు లేకుండా సరే మనం మాట్లాడితే వాళ్ళ కర్మలు మొత్తం మాట్లాడే వరకు వస్తాయి అన్నమాట. కాబట్టి బీ కేర్ఫుల్ బిఫోర్ టాకింగ్ ఎనీథింగ్ అట్ ఎనీబడి. థ్యాంక్ యూ.